హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్కు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాద్కు వస్తున్నారు. గతంలో పాదయాత్ర సమయంలో ప్రతి శుక్రవారం హైదరాబాద్కు వచ్చేవాళ్ళు, కోర్టుకు అటెండ్ అయ్యేవాళ్ళు. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కూడా కొన్ని సందర్భాల్లో కంటిన్యూస్గా హైదరాబాద్కి రావడం చూసాం. కానీ చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఏపీ సీఎం హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాద్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించబోతున్నారు. కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో సర్జరీ జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లోని నందీనగర్లో ఉన్న ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు వైద్యుల పర్యవేక్షణలో. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించడం కోసం ఏపీ సీఎం నేరుగా నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చి ఆయన్ని కలవబోతున్నారు. ఇది చాలామంది ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు, చాలామంది ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కేసీఆర్ని పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడం పైన చాలా పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేననే ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పలు అంశాలపైన అధికారులతో కూడి చర్చలు జరపడం చూసాం. కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో ఒక ప్రభుత్వం పైన మరో ప్రభుత్వం ఆరోపణలు చేసుకున్నప్పటికీ, కేసులు వేసుకున్నప్పటికీ, ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసుకున్నప్పటికీ, మిగతా విషయాల్లో పొలిటికల్గా మాత్రం చాలా ఈ రెండు పార్టీల మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ ఎక్కడా రెండు పార్టీలు పోగొట్టుకోలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్లకు సంబంధించిన అంశంపైన ఇక్కడ కేటీఆర్ మాట్లాడడం, అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడడం చూసాం. ఆ తర్వాత గడిచిన ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించిన అంశంపైన కేసీఆర్ మాట్లాడారు. కానీ దానిపైన పెద్దగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రెస్పాండ్ అవ్వలేదు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ సర్కారు. సో వీళ్ళిద్దరి మధ్య కార్డియల్ రిలేషన్ ఉంది అనే విషయాన్పైన ఎవరికి ఎటువంటి రెండో అభిప్రాయం కూడా లేదు. సో ఇప్పుడు ఇక్కడికి కేసీఆర్ని కలవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరగబోతోంది? కేవలం పరామర్శించడం కోసం మాత్రమే వస్తున్నారా? వేరే ఇంకేమైనా కారణం ఉందా? కేసీఆర్ జారిపడి ఆపరేషన్ చేయించుకొని ఆల్మోస్ట్ 20 డేస్ అవుతోంది. ఈ 20 రోజుల్లో ఎప్పుడూ రాని జగన్మోహన్ రెడ్డి 20 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి కేసీఆర్ని కలవాలని ఎందుకు అనుకున్నారు? ఆయన హాస్పిటల్లో దాదాపు వారం రోజులకు పైగా ఉన్నారు. అప్పుడు వచ్చి పరామర్శించే ప్రయత్నం చేయలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కూడా 10 రోజులకు పైగా సమయం అవుతోంది. ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేది చర్చ. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల రాజకీయ నష్టపోయింది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. మార్చి ఉంటే తెలంగాణ సర్కారు వచ్చేది ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సిట్టింగ్లకు అక్కడ స్థానచలనం చేస్తోంది, ట్రాన్స్ఫర్లు చేస్తోంది. గతంలో ఎప్పుడు ఎవరు చేయని స్థాయిలో గతంలో టికెట్లు ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే నిరాకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్పులు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అక్కడికి, అక్కడ ఎమ్మెల్యే ఇక్కడికి. సో ఇటువంటి ప్రయోగాలు ఆయన చేస్తున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారు, రాజకీయ గురువు అంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీతో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భారీగా స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో తెలంగాణలో ఉంది. సో ఇప్పుడు వచ్చి కేసీఆర్తో మాట్లాడడం అంటే ఇది కేంద్ర రాజకీయాలకు సంబంధించిన అంశం పైన చర్చ చేయడం కోసమేనా అనే ఒక విశ్లేషణ సాగుతోంది. సో కేంద్రంలో ఎన్డీఏ, ఇండియా ఈ రెండు కూటముల్లోనూ ఈ రెండు పార్టీలు లేవు. ఈ రెండు కూటముల్లోనూ ఈ రెండు పార్టీలు లేనప్పటికీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నారు వీళ్ళిద్దరూ లాంటి విమర్శలను కూడా ఇద్దరు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు కలవబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏమైనా సలహాలు చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారికి విజయానికి సంబంధించి? లేకపోతే ఎన్డీఏ వైపు నుంచి ఏదైనా ఒక కబురు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి చేరవేస్తున్నారా? ఆ కబురు ఏమై ఉంటుంది? సో ఇంత ఆలస్యంగా ఇప్పుడు సడన్గా ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ రావడం వెనుక ఏం జరుగుతుంది? వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆమె మొన్నటి వరకు తెలంగాణలో ఉండి తెలంగాణలో కేసీఆర్ పైన ఇక్కడ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీల కంటే ఎక్కువ విమర్శలు వైఎస్ షర్మిల ఇక్కడ చేశారు కేసీఆర్ సర్కార్ పైన. సో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చే అంశం పైన కూడా ఏమైనా చర్చ జరగడానికి అవకాశం ఉందా? గతంలో 2018లో తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ పలు రకాల సహాయాన్ని జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చేశారు. రిటర్న్ గిఫ్ట్లో భాగంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రావడానికి కేసీఆర్ హెల్ప్ చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అటువంటి ఇంప్రెషన్ ఉంది పొలిటికల్గా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తారు, ఎటువంటి సాయం చేస్తారు, లేదా గతంలో
జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సాయం కేసీఆర్ చేశారు అంటున్నారు కాబట్టి ఇప్పుడు రిటర్న్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారికి ఇస్తారా? ఏం జరుగుతుంది అనేది మాత్రం ఏంటి ఏదో హిడెన్ ఎజెండా ఉండబట్టే వీళ్ళిద్దరు ఇప్పుడు సడన్గా కలుస్తున్నారనే చర్చ మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. చూడాలి వీళ్ళ కలయిక తర్వాత ఉండే పొలిటికల్ డెవలప్మెంట్స్ని బట్టి వీళ్ళు ఈ మీటింగ్లో ఏం చర్చించారనే అనే అంశం పైన మనం కంక్లూజన్కి రావచ్చు.